హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి రమేష్. నేను మీ దేవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే సండే కదా, సో సండే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సండే రిలాక్స్డ్గా ఉంటాం కదా, సో పెసరట్లు వేద్దామని పెసలు అయితే ఈవినింగ్ నానేసుకున్నాను. నానిపోయి మొలకలు కూడా వచ్చినాయి అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంక ఈ పెసరట్లు అయితే ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి. నేనైతే రెగ్యులర్గా అయితే టిఫిన్ అయితే పెట్టనండి. సండే ఫ్రీగా ఉంటాను కాబట్టి సండే పెడతాను. రెగ్యులర్గా పిల్లలకి పెరుగానో జావో ఏదో ఒకటి ఇచ్చేస్తాను అనమాట. ఇంక మిక్సీ గిన్నె తీసుకొని పెసలు అయితే వేసుకొని దాంట్లో 4 పచ్చిమిర్చి, అల్లం, తగినంత సాల్ట్, ఒక పిడికడాన్ని నానబెట్టుకున్నాను బియ్యం కూడా, వాటిని ఒక పిడికడాన్ని వేసుకుంటున్నాను అనమాట. ఇంకెలా మిక్సీ చేసేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. మనం పెసరట్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంక మిక్సీ కూడా పట్టేసుకున్నాను. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకా ఈ విధంగా పెసరట్లు బ్యాటర్ అయితే రెడీ చేసుకొని, ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా రేకు వెలిగించుకొని ఇంక దోశలు అయితే వేసేసుకుంటాను. పిల్లలు అయితే సండే కాబట్టి ఎవరు లేవలేదు. ఇంకా వాకింగ్ నుంచి రాగానే ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను. సో దీంట్లోకి అయితే పల్లీలు పుట్నాలతో చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా అంటే ఎవరికి ఏ చట్నీ అయితే నచ్చుతుందో అది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో కాంబినేషన్లోకి. మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ ఇష్టంగా తింటారు, ఆనియన్ చట్నీను. పెసరట్లకి ఆనియన్ చట్నీ బాగోదు కాబట్టి ఇంక నేనైతే పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దోశలు అంటున్నాను, సారీ, పెసరట్లు అయితే వేసేసుకుందాం మనం. ఇవి కూడా 3 వెరైటీస్లో వేసుకోవచ్చు. మా బాబుకి అయితే ప్లెయిన్ వేసుకుంటే ఇష్టం. ఇంకా మా హస్బెండ్ అయితే ఆనియన్స్ వేస్తే నచ్చుతుంది ఆయనకి. ఇంకా అలాగే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి చేస్తే వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ కదా. సో అందుకని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకా పిల్లలు అయితే లేవలేదు కదా, ఈ పెసరట్లు వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి ఇంకా ముందైతే ఈయనకి ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ టైం అయిపోతుంది, వర్క్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. సో ఇంకా ఇలా వేసుకుంటున్నాను. ఇంకా టీ అయితే పెట్టమన్నారనమాట. సో పక్కనే కాలుతుండగానే ఇంక టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా వేసుకొని ఒకటి పెసరట్టు అయితే 2 పెసరట్లు కాల్చుకున్నాను. ప్లెయిన్ ఒకటి కాల్చాను అనమాట. ఇంకా ఈ 3 కూడా ఆయనకి సరిపోతుంది. పిల్లలు లేచాక వాళ్ళకి ఇంక వేయచ్చు వేడివేడిగా, అలా అయితే బాగుంటుంది కదా చెప్పేసి ఇంకా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చట్నీ కూడా ఒకవైపు ఇంక మిక్సీ పట్టేసుకున్నాయి. ఇవి కాలుతున్నాయి కాబట్టి ఆ లోపు చట్నీ కూడా ఇంకా అవి వేగినవి చల్లారినవి. ఇంక ఇది కూడా చల్లారేసింది కాబట్టి మిక్సీ చేసేసుకున్నాము. చట్నీ మిక్సీ చేసేసుకొని ఇంక పోపు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచేసుకుంటే ఇంక ఏం రెడీ అయ్యేలోపు టిఫిన్ అయితే రెడీగా ఉంటుంది కదా, ఇంక తినేసి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఇంకా ముందుగా ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సండే కదా, చాలా చాలా ధీమాగా, ఇంకా గ్యారేజ్ ఉండదు కదా ఇవాళ, ధీమాగా ఉంటుంది. ఇవాళ అయితే ఇంకా పెసరట్లు టిఫిన్ రెడీ అయిపోయింది. సో మా హస్బెండ్కి అయితే ఇచ్చేయడమే. ఇంకా కాఫీ కూడా, టీ కూడా మరిగిపోయింది. ఇంకా టీ కూడా పెట్టేసుకొని ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను కూడా రిలాక్స్డ్గా కూర్చొని కాసేపు టీ తాగేసాక అప్పుడు మిగిలిన పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. ఇంక నేను ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి మిరపకాయలను అయితే తీసుకుని వచ్చాను.
వాటిని ఎండబెట్టి, అదే మనం వంటల్లో వాడతాం కదా మసాలా కారం అంటుంటాను కదా, అదే ఇవాళ ఆడిద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. నిన్న ఈవినింగ్ తెచ్చుకున్నవన్నీ కూడా ఇవాళ నీట్గా ఎండలో ఎండబెట్టుకొని ఇంకా వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకొని అవి ఎండిపోయాక పొయ్యి మీద ఏవేవి మనం వేగించుకోవాలో వాటిని కూడా వేసేసుకొని ఇంకా మసాలా కారంకి అయితే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కారం కోసం మిరపకాయలు కట్టండి అని అంటే వాటితో పాటు మనకి మసాలాలు అందులో ఏమేమి వేయాలో అవన్నీ కూడా వాళ్ళే కట్టేసి ఇచ్చేస్తారు. ఒక 8 రకాలు అయితే ఇందులో కడతారనమాట. అందులోనే ఇంకా ఇవి ఓంట్లు కూడా మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఓంట్లు కూడా వేస్తారనమాట. బట్ నాకైతే ఇవి స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా డర్టీగా ఉన్నాయి అవి. ఇంకా చూసాక అత్తయ్యకి కాల్ చేసి వెయ్యాలా వద్దా అనేసి అని అంటే, సరేలేమ్మ వద్దు బాగలేకపోతే వదిలే అనేసి అన్నారు. అయినా కారం బాగానే ఉంటుంది కదని చెప్పేసి ఇంకా మిరపకాయలు ఎండ వేసుకొని దాంట్లో మెంతులు, జీలకర్ర, పసుపు, ఇంకా ధనియాలు, ఇంకా మసాలా సామాన్లు కూడా వేసుకుంటాం అన్నమాట. ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా బాగా ఎండలో ఎండబెట్టేసుకున్నాక ఇంకొక కళాయి తీసుకొని ధనియాలను అయితే ముందుగా వేయించుకుంటున్నాను. అన్నీ కూడా బాగా వేగిపోకూడదు, కాస్త హీట్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ మిల్లో ఆడుతారు కదా, అప్పుడు ఆ హీట్కి ఇంకాస్త మాడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా శుభ్రం చేసేసుకొని వీటిని ఇలా లైట్గా వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇందులో అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇంక పసుపు కొమ్ములు కూడా వేసేసుకొని మిరపకాయలు కూడా వేసేసుకున్నాక ఇంకా మిల్క్ అయితే తీసుకెళ్ళాను. మండే ఆడతా అన్నారనమాట. ఓకే అండి, వీడియో అయితే చివరి వరకు వచ్చేసింది. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంక రేపైతే ఆ మసాలా కారం చూద్దాం. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.